Hi Andy, welcome back to my channel. A very good morning. So ఇవాళ a day in my life. ఫుల్ డే కాదు కానీ అట్లీస్ట్ హాఫ్ డే అయితే రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇట్స్ అ సండే, సో వీకెండ్ అనమాట. అండ్ ఇవాళ మార్నింగే ఇంట్లో దీపం పెట్టేసి అండ్ అలాగే ఇక్కడ కృష్ణుడి దగ్గర తులసి కొట్టు దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా గుడికి అయితే వెళ్దాము అనుకుంటున్నాను. అంటే ఇవాళ కార్తీక మాసంలో ఆఖరి రోజు కదా, సండే. సో గుడికి వెళ్ళి గుడిలో కూడా దీపం పెట్టేసి వస్తే ఇంకా అయిపోతుంది అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను. అండ్ టుడే వెదర్ చూస్తున్నారా, ఇట్స్ ఫుల్లీ క్లౌడీ, 55% రెయిన్ కూడా అయితే ఉందన్నమాట. అండ్ సో చూద్దాం హౌ విల్ దిస్ డే గో అనేది అయితే చూస్తున్నాను. సో లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ద డే ఏంటంటే ఫుల్లీ డివోషనల్గా స్టార్ట్ అయింది. మార్నింగ్ లేచి ఇంకా దీపం పెట్టేసిన తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళాను అనమాట. అండ్ ఏ టెంపుల్కి వెళ్దామని పెద్ద కన్ఫ్యూషన్. సో ఫైనల్గా చిక్కట్పల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, సో అక్కడికి అయితే వెళ్ళాను మార్నింగ్. సో వెళ్ళడంతోనే ఇంకా అది ఆఖరి రోజు అమావాస్య. అండ్ బట్ స్టిల్ ఆ రోజు కూడా ఇది సత్యనారాయణ వ్రతం ఉంటుంది కదండి, సో అదైతే చేయించుకుంటున్నారు. ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని ఇలా మంచిగా దీపం అయితే పెట్టాను అనమాట గుడిలో. అంటే ఇంకా ఇది ఫైనల్ కదా, కార్తీకం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా దీపం అయితే పెట్టాను. అండ్ ఇంకా ఫుల్లీ హ్యాపీ అనిపించిందండి. వెళ్ళిన టైంలో ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుంది అనమాట. సో నేను ఫస్ట్ కథ మిడిల్లో వెళ్ళాను. సో ఇంకా కూర్చొని మంచిగా 5 కథలు వినేసి తీర్థప్రసాదం తీసుకొని అయితే వచ్చాను. సో బ్లెస్డ్ అని అయితే అనిపించింది నాకు. అంటే అలా వెళ్ళినప్పుడు కథ వింటే అది చాలా మంచిది అంటారు కదా, దట్టు కార్తీక మాసంలో. సో ఇంకా అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళాలనిపించిందండి. సో అక్కడి నుంచి నాంపల్లికి అయితే వెళ్ళాను, ఇస్కాన్ టెంపుల్. సో ఇది సండే కదా, కొంచెం ఎక్కువ రష్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ గీత జ్ఞాన్ అలా కొన్ని ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే ఆ రోజు అష్టమి, కృష్ణాష్టమి రోజు వెళ్ళినప్పుడు ఫుల్ రష్గా ఉండే. సో ఈసారి మెయిన్ డోర్ చేశారు కదా, సో అక్కడి నుంచి అయితే ఎంట్రీ వెళ్ళాను. సూపర్ ఉందన్నమాట ఎంట్రన్స్ మొత్తము. అండ్ ఇంకెక్కడ కృష్ణుడు, బలరాముడితోటి అండ్ అలాగే రాధాకృష్ణులు వీళ్ళ ముగ్గురితో అయితే ఉంటుందండి. సో దిస్ ఈజ్ ద వే అనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే ఇది నేను ఓన్లీ కృష్ణాష్టమి రోజు చేశారేమో అనుకున్నాను, బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు ముందు నుంచి కూడా డోర్ అనేది అయితే ఓపెన్ చేశారు. సో ఇంకా దర్శనం చేసేసుకున్న తర్వాత అక్కడైతే ఇది సాంబార్ రైస్ అయితే ఇచ్చారు. సో హాట్గా చాలా బాగుండే. సో దట్ వాజ్ మై బ్రేక్ఫాస్ట్ అనిపించింది ఆ రోజు. అండ్ లేటర్ ఇంకా అక్కడ గోశాల కూడా కట్టారండి. సో ఇంకా అక్కడ కూడా వెళ్ళి అలా చూసేసి అయితే వచ్చాను. అండ్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేటప్పటికి 10 అయిపోయింది అనమాట. ఐ వాజ్ ఫుల్లీ హంగ్రీ. దర్శనం అయిపోయింది అండ్ ఐ యామ్ బ్యాక్ టు హోమ్. సో ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏంటో అనేది చూడాలన్నమాట. సో విల్ సీ. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తామని మినర్వా అయితే వెళ్ళిపోయామండి. మినర్వాలో ఇడ్లీ అయితే సూపర్ ఉంటుంది, లైక్ 3 చట్నీలు కాంబినేషన్ అండ్ సాంబార్ తోటి సూపర్ ఉంటుంది అనమాట. సో మంచి ఇడ్లీ తినేసిన తర్వాత స్ట్రాంగ్ కాఫీ అయితే తాగేసాను. సో దట్ వాజ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇవాళ ఏంటంటే ఇంట్లో స్టవ్ ఇలా పాలు కూడా కాచలేదన్నమాట నేను. అండ్ కాఫీ అయితే చాలా బాగుందండి. ఏంటంటే అలా పొద్దున చాలా హెక్టిక్ డే అనిపించింది కదా. సో ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా దారిలో అయితే ఇలా ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో బొకేస్ అయితే కనిపించాయి. ఐ జస్ట్ వాంటెడ్ టు డెకరేట్ హోమ్ అని అనిపించింది. సో నేను ఏంటంటే కొన్ని ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవి చూస్తుంటే ఎంతైనా పూలు చూస్తుంటే చాలా బాగుంటుంది కదా, అంటే కళ్ళకి కలర్స్ అన్నీ సూపర్ అనిపిస్తాయి కదా. సో ఐతో రియలీ లవ్ ఫ్లవర్స్ అండి. సో ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొని అలా మంచిగా మెల్లిగా ఇంటికి వచ్చామన్నమాట. సో ఇంకా వచ్చే దారిలో చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ఫ్లైఓవర్. అంటే డెకరేషన్ అది చాలా బాగా చేశారు, లైక్ పెయింటింగ్ అది చాలా బాగా చేశారు. అంటే జస్ట్ ఇలా రోడ్లా కాకుండా మనకి మంచి ఇట్లా ఒక థీమ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ లేటర్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ తోటి ఇలా సింపుల్గా ఊర్లీ అయితే డెకరేట్ చేశాను అనమాట. ఇవి ఒక 4 ఫ్లవర్స్ ఉన్నాయండి. సో అవి ఒక 4 అండ్ ఇవి వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో వాటితోటి అయితే సింపుల్గా మంచిగా డెకరేట్ చేశాను. అండ్ నేను తీసుకొచ్చాను అన్నాను కదండి, సో ఇవన్నమాట ఫ్లవర్స్ నేను తీసుకొచ్చినాయి. రోజెస్, ఇవి చామంతులు అండ్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే సూపర్ ఉన్నాయండి. బట్ ఫుల్ కాస్ట్లీ అనిపించింది నాకైతే రేట్స్. ఇవైతే ఫ్రెష్గా ఉంటాయన్నారు. ఆల్మోస్ట్ 3 days అవుతున్నాయి. వాటర్ చేంజ్ చేసి పెడితే బాగున్నాయండి. రోజెస్ అయితే కొంచెం వాడిపోయాయి కానీ. సో ఇంకా మంచి ఇలా నా దగ్గర లైక్ ఒక
ఫ్లవర్ వేస్ ఉంటే సో దాంట్లోకి అయితే పెట్టానన్నమాట వాటర్ పోసేసి. సో ఇలా అయితే డెకరేట్ చేశాను. అంటే దిస్ ఈజ్ మై గార్డెన్ స్పేస్ అనమాట. బాల్కనీ, చిన్న బాల్కనీ. సో కింద మొత్తం గ్రాస్ అయితే వేసేసాను. అండ్ ఇక్కడ ఏది పెట్టినా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కింద మంచి గ్రాస్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ కదా. సో అలా అని చెప్పేసి ఇంకా సింపుల్గా అలా పెట్టాను. అండ్ ఈ ఫ్లవర్ వేస్ వచ్చేటప్పటికి డైనింగ్ టేబుల్ మీద ఇలా అరేంజ్ చేశాను. ఒక చిన్న క్యాండిల్ అండ్ పక్కన మన చిన్ని ఫౌంటైన్ ఉందన్నమాట. సో అలా పెట్టాను. అంటే ఇట్ లైక్ గివ్స్ సమ్ కాజీ కార్నర్ కానీ, అండ్ అలా చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ క్యాండిల్ కూడా పెట్టుకుంటే ఏంటంటే ఆ ఎసెన్స్ స్మెల్ చాలా సూపర్బ్ ఉంటుందండి. సో ఐ రియలీ లవ్ అనమాట. అండ్ ఇంకా సండే రోజు ఇంట్లో ఉంటాం కదా, సో ఆ వైబ్స్ చాలా బాగా అనిపిస్తాయి. అండ్ లేటర్ మేకప్ బ్రూ అనేది నా బకెట్ లిస్ట్లో ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి అనమాట. సో ఫైనల్గా అయితే ఇవాళ వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఎలాగో కార్తీకము నాన్ వెజ్ తిన్నాం కదా, ఇక్కడ ప్యూర్ వెజ్. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా మంచిగా వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత అయితే వీ వెయిటెడ్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అనుకోండి. చాలా రష్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ అయితే చీజ్ బాల్స్ ట్రై చేసాము. టేస్ట్ వాజ్ సూపర్బ్. అండ్ లేటర్ వీ హ్యాడ్ సమ్ ఫ్రైడ్ రైస్, కాఫీ, వీ హ్యాడ్ సమ్ పాస్తా ఆల్సో. అండ్ దిస్ వాజ్ cold coffee అనమాట. cold coffee was also really good. And this is pasta with alfredo sauce. It's like different taste. And this is orange mimosa. సో కొంచెం కొత్తగా ఉంది అని ట్రై చేశాను. చట్పటాగా బాగానే ఉంది. సో ఇంకా ఆఫ్టర్ లంచ్ ఏంటంటే మేకప్ బ్రూ కిందనే మనకి జూడియో అయితే ఉంది. సో ఒకసారి చూద్దాము వాట్ ఆర్ ద న్యూ థింగ్స్ అని అయితే వెళ్ళాము. సో ఇంకా జూడియోలో కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నేనైతే ఒక 2 జాకెట్స్ అయితే తీసుకున్నానండి అంతే. ఇంకా అసలు ఎక్కువ ఏం లేవు, కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. లైక్ ఇది చూస్తున్నారు కదా, ఈ టాప్కి అలా కింద మంచం జీన్స్ అవి వేసేస్తే సూపర్ ఉంది. అండ్ దిస్ టాప్ ఇస్ $7.99. అండ్ ఇది వచ్చేటప్పటికి ట్రెడిషనల్ కలెక్షన్లో అయితే ఉందన్నమాట. జస్ట్ సింపుల్ ఇట్లా బ్లౌజ్ టైప్లో వస్తుంది. సో మనం ఇది పైన స్ట్రగ్ అలా వేసేసుకోవచ్చు. కింద ప్లాజో కానీ లేకపోతే ప్యాంట్స్ కానీ అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇవి కొంచెం డిఫరెంట్గా కొత్త కలర్ లాగా అనిపించాయి. సో అలా అని చెప్పేసి అయితే కొంచెం అయితే చూసాము. ఈవెన్ షూ కలెక్షన్ అవి చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫేస్ మాస్క్ బాగుంటాయండి జూడియోలో. సో నేను అవైతే కొన్ని తీసుకొచ్చాను. అండ్ ఈవెన్ ఫ్రాక్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇవి చూస్తున్నారు కదా స్వెటర్స్, ఎలాగో మనకి వింటర్ వచ్చేసింది కదా ఫుల్గా. సో స్వెటర్స్ అయితే $7.99 అయితే ఉన్నాయండి. నేనైతే ఒకటి ఆరెంజ్ అండ్ ఇంకొకటి వైట్లో అయితే తీసుకున్నాను. $7.99 అనమాట. చాలా బాగుంది. అంటే వెచ్చగా ఉంది, ప్లస్ మంచి ఉల్లన్ కదా, సాఫ్ట్గా చాలా బాగా అనిపించింది. సో అలా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. అండ్ కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత అయితే వచ్చాము. సో ఇంక ఇక్కడ షూస్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా జూడియోలో ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత వి వేర్ బ్యాక్ హోమ్ అనమాట. సో అండ్ బ్యాక్ హోమ్ కాదు, యాక్చువల్గా మళ్ళీ మిడిల్లో కజిన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. సో ఇట్ వాజ్ రియలీ ఫుల్ ప్రొడక్టివ్ సండే లాగా అనిపించింది. అండ్ ఇట్ వాజ్ రియలీ కొంచెం డిఫరెంట్ కూడా, లైక్ టెంపుల్, ఫుడ్, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. సో అయితే రియలీ ఎంజాయ్డ్ దిస్ సండే అనమాట. వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ వెరీ గ్రేట్ టైమ్ అండి. Take care of you. Bye bye.